కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు టీడీపీ నుండి కాంగ్రెస్లోకి మారింది. ఆ టీడీపీ నుండి టీఆర్ఎస్లోకి మారింది. టీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్ కూడా మారుతాను. అంటే ఎక్కడ పచ్చగా ఉంటే గక్కనే పడికేసుకొని పండారు అక్క మన మల్లారెడ్డి గారు. ఇప్పుడు ఈయన పాపాలన్నీ కొట్టుకపోతాయి. ఈయన పాపాలన్నీ కొట్టుకపోతే పుణ్యవంతునిలాగా ఆయన ఒక తెల్ల శాలుగా కప్పి ఆహ్వానిస్తారు అన్నమాట. కాంగ్రెస్ వైపు మల్లారెడ్డి చూపు అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు, కొడుక్కి ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు చర్చలు, తమ అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపాలని విన్నపాలు. ఇప్పుడు మల్లారెడ్డిని వదిలేసినట్టేనా? కేసీఆర్ దగ్గర ఉంటే మల్లారెడ్డి పాపాత్ముడు, కబ్జా కోరు, లేకపోతే భూములు కబ్జా పెట్టేటోడు. కానీ రేవంత్ రెడ్డి సైడ్ పోతే మాత్రం ఇవన్నీ తేటగా కడగబడి ఇక ఈయన గురించి మహాత్ముడు అని రాసుకొస్తారు. ఒకవేళ మల్లారెడ్డి పార్టీ మారితే రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం మీకు గౌరవం ఉండాలన్నా, లేకపోతే మీకు ఏమాత్రం తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా, ప్రజల భూములను గుంజుకున్నాడని మల్లారెడ్డి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కదా. మరి ఆ భూములు కక్కిచ్చి అది పేదలకు పంచుతారా, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా? ఈ లెక్క తేలాలి. ఇళ్ళ నుండి అల్ల డైగొట్టగానే, అల్ల నుండి ఇళ్ళ డైగొట్టగానే నీతిమంతులు కారు. మల్లారెడ్డి కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కబ్జాకోరు కాదు, అంతకు ముందు నుండే ఆయన భూములు కబ్జా పెట్టిండని ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఏం చేసిండు? అప్పుడు తెలుగుదేశం నుండి డైరెక్ట్ టీఆర్ఎస్లోకి డైగొట్టిండు. ఇక సేఫ్, నన్ను కేసీఆర్ ఏమన్నాడు, అట్లా బతికిపోయిండు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోగానే మళ్ళా కాంగ్రెస్లోకి డైగొట్టి మళ్ళీ అక్కడ సేఫ్ అనిపించుకోవాలని చూస్తాను. కాబట్టి ఇప్పుడు మల్లిగాడు మాట్లాడాలి ఈయన మీద, తొలి వెలుగు రగ్గాడు మాట్లాడాలి ఈయన మీద. ఏ ఛానల్లో అయితే కేసీఆర్ని మల్లారెడ్డిని కేసీఆర్ కండగట్టి ఓ భూబకాసురుడు నీ దగ్గరనే ఉన్నాడని చూపించింది కదా. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో లేడు, మల్లారెడ్డి కూడా కేసీఆర్ పక్కన లేడు. ఎప్పుడు డై కొడదాం కాంగ్రెస్లో కానీ చూస్తాను. పట్టుకోరు మరి ఈ భూబకాసురుని పట్టుకొని తీసుకపోయి జైలు దమ్ముంటే. రేవంత్ రెడ్డి గారు, మా రెడ్డి అనే గౌరవం మీకు లేకపోతే, మా రెడ్డి అనే మీ ప్రేమ మీ మీద లేకపోతే, నిజంగా మీకు పక్షపాత ధోరణి కనుక లేకపోతే మల్లారెడ్డి అక్రమాస్తులని కక్కియాలి, లోపలేయాలి. చేయగలవా పని? చూద్దాం ఇక మేము కూడా. అల్లుడితో కలిసి పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు, కొడుక్కి ఎంపీ టికెట్ కోసం రిక్వెస్ట్లు, ప్రభుత్వ సలహాదారుతో 2 గంటల పాటు చర్చలాట. వీళ్ళ అల్లుడు ఉన్నాడుగా మరి శశిధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి మల్కాజిగిరి నుండి గెలిచిండు. ఆయన కూడా నేను చెప్తున్నా కదా, 12 మంది రెడ్డి ఎమ్మెల్యేల మీద ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఖర్చు పేసి ఇట్లా ఉన్నాడు. ఒకవేళ నేను చెప్తున్నా తెలంగాణ ప్రజలారా, బీఆర్ఎస్ పార్టీకి గనక మీరు ఎక్కువ సీట్లు ఇవ్వగలిగితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 నెలల్లో పడిపోబోతుంది. ఇది ప్రజలు అదేవిధంగా రాజకీయ వర్గాలలో మాట్లాడుకుంటున్న మాట. ఇదేం నాకు మోడీ చెప్పింది కాదు, లేకపోతే రాహుల్ గాంధీ చెప్పింది కాదు. 5 నెలల్లో రేవంత్ రెడ్డిని ఆ సీట్లోకి వెళ్ళి దించేసి ఇక కొత్త వ్యక్తిని కూర్చోబెడతామని ఒక ఆలోచన జరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఆ క్రమంలోనే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, 5 నెలల్లో నన్ను దించేస్తారట అని అన్నారు. అది ఎట్లెట్లా దించేస్తారు అనేది ఉన్నది, ఒక ఎవరి ఆలోచన వాళ్ళకే ఉన్నది. బట్టి విక్రమార్క ఆలోచన బట్టి విక్రమార్కకే ఉన్నది, దామోదర్ రాజనరసింహ గారి ఆలోచన దామోదర్ రాజనరసింహ గారికే ఉన్నది, కోమటిరెడ్డి గారి ఆలోచన కోమటిరెడ్డి గారికే ఉన్నది, పొన్నం ప్రభాకర్ ఆలోచన పొన్నం ప్రభాకర్ గారికే ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి సీటు ఎప్పుడు థ్రెట్టింగ్లోనే ఉంది అది. కాబట్టి ఇలాంటి మల్లారెడ్డి లాంటి అక్రమార్కులను మీద అంటూ చేసుకోకపోతే మీకు మంచి పేరు ఉంటుంది. దాని ద్వారా మీరు అరే ప్రజలకు మంచి చేస్తాను, దొంగలం పట్టుకుంటాను అనే ఒక ఆలోచనతోటి మీ మైలేజ్ కొంచెం బెరుక్కుంటూ మీ సీటుకు ఎసరు రాకుండా కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ దొంగలం లంగలం కాపాడుకుంటా పోతే నీ సీటు గోవింద అవుతుంది.